ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, విభవముగను ప్రభాకరముగను విరియుని తేజం బెలర్పగ, నబిదనంబులగూడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడను, ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, అనగాని సాన్నిధ్యముననుండగా మాదు మనసుల నరికట్టుము, దేవా మనసుల శుచి చేయుము, వినయ భయ భక్తులు ధనిర్పగ వినుచు నీ వాక్యోపదేశము, లనిశమును ధ్యానింపనాత్మను బలించి తుదకు ప్రసన్నమగు, ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొనగూర్చ నడిపించుము, దేవా నిన్నే ఘనపరచ నడిపించుము, తను శ్రమ చేయబడలిననుమ దారి దుర్గమమైన కనంబడ, వనట చందకనేది చేసిన ప్రభువు కొరకని చేయి నడుపుము, ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు అందజేస్తా ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? దేవునికి వందనాలు. ఈ యొక్క ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 12వ వచనం, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో
ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మలను బతిమలాడుకొనుచున్నా. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి దినము కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రొత్త రూపములో మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మన వాక్య ధ్యానము సత్క్రియలు. సత్క్రియ అనగా మంచి పనులు. ప్రభువుని కలిగిన ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసి ఏ పనులు చేయాలి, ఏ క్రియలు చేయాలి, ఏ కార్యాలు చేయాలి అంటే సత్క్రియలు అనగా మంచి పనులు చేయాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయో ఆయన చూస్తున్నాడు. భక్తుడు అంటాడు, ఇదిగో మా క్రియలు మురికి గుడ్డ వంటివి అంటూ ఉన్నాడు. కానీ ప్రభు యొక్క ఉద్దేశ్యము మనం ఏ విధంగా ఉండాలి? సత్క్రియలు చేయువారిగా, మంచి పనులు చేయువారిగా, మాదిరికరమైన జీవితము జీవించాలి. ఒక మంచి ఉదాహరణ మదర్ తెరీసా. ఆవిడి ఒక స్లమ్ ఏరియా కలకటాకు వచ్చి ఆ మురికి వాడలో అక్కడ ఉన్నటువంటి పేదలతో, కుష్ఠరోగులతో ఆమె ఉండి వారి గాయములు కడుగుచ్చు, వారికి ఆకలి దప్పికలు తీరుస్తూ ప్రభు ప్రేమను ఆవిడ చూపించారు. ఆవిడ చేసిన ప్రతి పని సత్క్రియ. ప్రపంచం గుర్తించింది. సత్క్రియలు అనగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం నుండి చూస్తే, కుడివైపున ఉన్నటువంటి గొర్రెలను చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం స్వతంత్రించుకొనండి అని సెలవిస్తున్నాడు. అనిగా వారు చేసిన సత్క్రియలు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఎవరైతే దేవుని కొరకు ఆకలిగా ఉన్నారో, దప్పికగా ఉన్నారో ఆకలి దప్పికలు తీర్చారు, వస్త్రహీనులుగా ఉన్నారో వారికి వస్త్రాలు ఇచ్చారు, ఎవరైతే చెరసాలలో ఉన్నారో పరిచర్య నిమిత్తము వారిని పరామర్శించారు, ఎవరైతే రోగిగా ఉన్నారో వారిని ఆదరించారు, ఇలాగూ ఎవరు వస్త్రహీనులుగా ఉన్నారో వారికి వస్త్రాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏమిటి అని ఆలోచన చేస్తే సత్క్రియ అని జ్ఞాపకం చేస్తున్నా. ఒక సమరయుడు ఎందుకు మంచి సమరయుడు అయ్యాడు అని ఆలోచన చేస్తే తన క్రియలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి యాజకుడు, లేవీయుడు దొంగల చేత కొట్టబడిన వ్యక్తులు చూచారు, వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు వచ్చి అతనికి గాయములు, కట్టులు కట్టి తన వాహనం ఎక్కించుకొని పూటకౌళమని ఇంటికి తీసుకుని వెళ్ళి అతనిని చూడమని అప్పగించి వెళ్ళాడు. తన సత్క్రియ. ఎవరు కష్టములో ఉంటే ఆదుకో, ఎవరి నష్టములో ఉంటే ఆదరించు, ఎవరి దుఃఖములో ఉంటే వారికి తోడుగా ఉండు, ఎవరు నిరాశ నిస్పృహలో ఉంటే వారికి ధైర్యమును చెప్పు. ఇవన్నీ కూడా సత్క్రియలే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడట మన సత్క్రియలు ఆయన చూస్తాడట. ఆయన మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడతాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఇక్కడ ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చాను. మనం చేసే ప్రతి మంచి పనిని బట్టి ఆయన మనకు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే మంచి
ఫలములు లేక ప్రతిఫలము ఇస్తాడు. దేన్ని చూచి? మన యొక్క క్రియలు, మన సత్క్రియలను చూచి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును. సత్క్రియలు చేయటానికి ఎవరు ఎటువంటి అవసరతలలో ఉన్నారో వారిని వెతకి వారి అవసరతలు తీర్చడానికి ఎవరైతే ఇష్టపడుచున్నారో వారికట దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే నిత్య జీవము అనుగ్రహిస్తాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, ముగింపుగా రోమాపత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో చూస్తే సత్క్రియలు చేయు ప్రతివానికి ఏం కలుగుతుందట? సమాధానము కలుగుతూ ఉన్నది. కాబట్టి ప్రభు మన క్రియలు చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా అవసరతల్లో ఉన్న వారిని ఆదుకొని వారి వారి అవసరతలు ప్రభువు పేరట వారిని చేర్చుకొని మనం సత్క్రియలు చేయవారిగా ఉంటే ఆయన మంచి ఫలాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, సత్క్రియలు ఓపికతో చేయమని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మా జీవితాల్లో ఎవరికి వారే నాయనా స్వార్థపరమైన జీవితాలు జీవించకుండా ప్రభువుని కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ప్రభు ప్రేమను పొందుకుని ఆ ప్రభు ప్రేమను పొందుకున్న ప్రతి వారు కూడా నాయనా ఈ లోకములో ఎవరైతే నిరాశ్రయులుగా నిరాశ్యతో దుఃఖముకులై నాయనా ఎవరు తండ్రి నాయనా విడిపడ్డారో, ఎవరు నిస్సహాయులుగా ఉన్నారు వారి వారి అవసరతలు ఆదుకొనుట సత్క్రియ అని నువ్వు జ్ఞాపకం చేస్తున్నా. అట్టి సత్క్రియ అయా ఇదిగో మీ పరిచయాలు అనేక మందికి చేసి మీరు చూపించారు. మేము ఆ మాదిరిని పొందుకుని మేము చేయటానికి కృపొచ్చాయి. బలహీనతలో ఉన్న బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, అలాగనే శారీరకమైన అనేకమైనటువంటి నొప్పులతో ఉన్నటువంటి బిడ్డలు, నాయన వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచండి, ధైర్యపరచండి, క్షేమం కలుగు చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.